నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. మంత్రులు ఏడాది కాలంలో సబ్జెక్టులు నేర్చుకుంటూ మెరుగ్గా పనిచేశారని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. ఇక హనీమూన్ కాలం బదిలీ పరిపాలనలో దూకుడు పెంచాలని అన్నారు. తప్పుడు వార్తలను నిజాలుగా చేసే ప్రయత్నాలు, వైసీపీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రులను హెచ్చరించారు బాబు. అతి తెలివి ప్రదర్శిస్తున్న క్రిమినల్స్ పట్ల తెలివిగా వ్యవహరిస్తూ పూర్తి అప్రమత్తంగా పోలీసులు, రాజకీయ నాయకులు ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు మేళ్లు పెట్టడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు ఈమెయిల్ పెట్టారని తెలిపారు. వైసీపీ కుట్రలపై విచారణకు ఆదేశిస్తామని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతర్జాతీయ సంబంధాల కోసం ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని అన్నారు. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉందని అన్నారు. మంత్రుల పనితీరుతో ఆ సానుకూలత పెరగాలని అన్నారు. పనితీరు బాగోకుంటే సానుకూలత న్యూట్రలైజ్ అయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు అన్నారు. 24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడారు. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలి. మంత్రులు తమ శాఖలపై ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకోవాలి. వచ్చే మంత్రివర్గ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమ శాఖ ఘనతపై కాసేపు మాట్లాడిస్తా అని సీఎం చంద్రబాబు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు టికెట్ నమూనాను మంత్రులకు చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళలను అసభ్యంగా తిట్టే వాళ్లపై చర్యలు గట్టిగా తీసుకోవాలని మంత్రులతో చెప్పారు. 8 ప్రధాన వ్యాధుల వల్ల వైద్య ఆరోగ్య శాఖలో 80% వ్యయం అవుతుందని అన్నారు. బిల్గేట్ ఫౌండేషన్ తో కుప్పంలో చేస్తున్న ప్రాజెక్ట్ వివరాలను మంత్రులకు వెల్లడించారు సీఎం చంద్రబాబు.